రాత్రి మగళ్ళు వీళ్ళు రాత్రులు నిద్రపోరు. అందుకే మనం రాత్రి ప్రార్థన చేస్తున్నాం. ఎడ్ సిట్రనెల్లి గారు అంటారు, రాత్రి 1 గంట దాటినాక 2 నుండి ఉదయం 4 దాకా భయంకరంగా కోటాను కోట్ల దెయ్యాలు మంత్రాలు దాడి చేస్తాయంట. ట్రాఫిక్ పీక్ అవర్ ఉంటుంది. ఆఫీసులకు వెళ్ళేది వచ్చే రోజు ఆ సమయంలో మ్యాక్సిమం ట్రాఫిక్ ఉండి జామ్ అయిపోతుంది. ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఈ విచ్ క్రాఫ్ట్ ట్రాఫిక్, ఈ మంత్రాల దెయ్యాల ట్రాఫిక్ పీక్ పాయింట్లో ఉండే టైం నైట్ 1:32 నుండి మొదలుకొని మార్నింగ్ 4 దాకా. 4 తర్వాత మెల్లిమెల్లిగా డిమినిష్ అయిపోతుంది. 5:30, 6 అవుతుంటే సూర్యోదయం అవుతుంది. వాటికి చీకటి కావాలి. చీకటి అనుకూలం. చీకట్లో కూర్చోండి వాళ్ళు భయంకరమైన మంత్రాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు పలికే ఆ శబ్దాలు, ఆ బీజాక్షరాలు, అందులో నుండి ఈ సైతాను శక్తులు ఆవాహన చేయబడి, పురికొల్పబడి, ఉసిగొల్పబడి దేవుని ప్రజల మీద దాడి చేసి, ఆ మంత్రశక్తుల ద్వారా, ఆ దయ్యం శక్తుల ద్వారా కుటుంబాల్లో కలతలు వస్తాయి. భార్య మీద ద్వేషం, భర్త అంటే ఇష్టం లేదు, సంఘ కాపరంటే తిరుగుబాటు ధోరణి, భౌతిక శరీరంలో మరణకరమైన రోగాలు, అనారోగ్యం, ఆర్థికంగా ఏ వ్యాపారం చేసినా కలిసి రాకుండా దివాళా తీయటం, అప్పుల ఊబిలు అంతకంతకు కూరుకుపోవడం, ఇవన్నీ ఆ మంత్రశక్తుల ప్రభావమే. వాడు నోటితో యుద్ధం చేస్తున్నాడు మన మీద. ఎందుకంటే వాడు దేవుణ్ణి కాపీ కొడుతున్నాడు. దేవుడు సృష్టిని కూడా తన నోటితోనే చేశాడు. ఆదియందు దేవుడు ఆకాశములను భూమిని సృజించెను. భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదని దేవుడు చూచెను. దేవుడు పలుకగా 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 ఆ ప్రకారం ఆయన. దేవుడు తన వాక్కు చేతనే సమస్తము చేస్తున్నాడని సాతాను గమనించి, వాడు కూడా తన వాక్కు చేతనే అన్నీ చేయడానికి పూనుకున్నాడు. అదే మంత్ర విద్య. సరైన వాక్కు పలకాలి. ఆ మంత్ర బీజాక్షరాలు ఉచ్చారణ దోషం లేకుండా పలకాలి. ఉచ్చారణ దోషం లేకుండా స్వచ్ఛంగా స్పష్టంగా పలికితేనే మంత్రాలు పనిచేస్తాయి. అది మంత్రాల సామ్రాజ్యం, దెయ్యాల సామ్రాజ్యం, అంధకార సామ్రాజ్యం, దేవుని కార్యాలకు వ్యతిరేకంగా పోరాడే సామ్రాజ్యం, క్రైస్తవులకు విరోధంగా పోరాడే సామ్రాజ్యం. ఎందుకంటే క్రైస్తవులు భూమి మీద దేవుని ప్రతినిధులు కాబట్టి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మొదలుపెట్టాడు నోటి మాటతో పనులు చేయడం. దేవుని పనులను పాడు చేయడానికి సాతాను మొదలుపెట్టాడు. నోటి ద్వారా పలికే మంత్రాల ద్వారా నష్టాలు కలిగించడం, ఆలస్యాన్ని కలిగించడం, ఆటంకాలు సృష్టించడం సాతాను మొదలుపెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం కూడా నోటితోనే సాతానును బంధించాలి. నోటితో సాతానును మనం బంధించడానికి మనకు మంత్రాలు అక్కరలేదు, మనకు మంత్రాలు రావు, అవసరం లేదు. దేవుడు మనకు చెప్పలేదు మంత్రాలు గింత్రాలు నేర్చుకోమని చెప్పలే. బైబిల్లో
మంత్రాలు లేవు, కానీ దేవుని మాటలు ఉన్నాయి. దేవుని మాటలని మనము విడుదల చేయాలి మన నోటి ద్వారా. దేవుని వాక్యమును మన ప్రార్థనలో మనం పలకాలి. ప్రే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ యువర్ మౌత్. అనేక వాగ్దానాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. ప్రార్థనలో విశ్వాసముతో ఆ వాగ్దానములను నీవు ఉచ్చరించాలి.